వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రైనీ సీజన్లో వచ్చే రెగ్యులర్ ఫీవర్స్ గురించి. సో ఈ ఫీవర్స్ అనేవి నిజంగా రైనీ సీజన్లో అన్ని ఫీవర్స్ వస్తూ ఉంటాయి, మనం అవి సాధారణంగా తీసుకుంటూ ఉంటాం. బట్ ఈసారి ఫీవర్స్ మాత్రం కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ ఫీవర్సా నార్మల్ ఫీవర్సా అని తెలియని పొజిషన్లో మనం ఉన్నాం. సో దీని గురించి ఇవాళ మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ అఫ్తాబ్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అపోలో హాస్పిటల్స్, సికింద్రాబాద్. హలో సార్. నమస్తే. సో ముందుగా ఈ వర్షాకాలంలో వచ్చే సాధారణ జ్వరాల గురించి చెప్పండి సార్. వర్షాకాలం రాగానే పేషెంట్స్ మన దగ్గర చాలామంది జ్వరాలతో వస్తారు, కానీ అన్ని జ్వరాలు మాత్రం సేమ్ కాదు. కామన్గా మనం ఈ జ్వరాలు వర్షాకాలంలో వచ్చే జ్వరాలని సీజనల్ ఫీవర్స్ అని కూడా అంటామండి. సీజనల్ ఫీవర్స్లో కామన్గా మనం తరచుగా చూసేవి ఏంటంటే ఒకటి డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా, మలేరియా. ఇవి కాకుండా ఫ్లూ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ కోర్స్ ఇయర్ అంతా మనం చూస్తూనే ఉంటాము. అండ్ దెన్ టైఫాయిడ్ ఫీవర్, అలాగే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ రిలేటెడ్ ఫీవర్స్ చూస్తుంటాం. వీటన్నిటికీ కామన్ ఫీవర్ అనేది కామన్ అన్నిట్లో, కాకపోతే అన్ని ఫీవర్స్ మాత్రం సేమ్ కాదు. ఎందుకంటే వీటికి సంబంధించిన లక్షణాలు వేరేగా ఉంటాయి, వీటికి సంబంధించిన పరీక్షలు వేరేగా ఉంటాయి, కాంప్లికేషన్స్ వేరేగా ఉంటాయి, ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అలా అని మనం అన్ని జ్వరాలు ఒకటే అని భావించి సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం కానీ, డాక్టర్స్ని సంప్రదించకుండా ఫార్మసీస్కి వెళ్ళి తీసుకోవడం కానీ చేయకూడదు. దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ, ఫిజిషియన్, ఫ్యామిలీ డాక్టర్ కానీ సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం అండి. అయితే సార్ నేను ఇంట్రోలో చెప్పినట్టు రెగ్యులర్గా వర్షాకాలంలో వచ్చే ఫీవర్లు ఒక ఎత్తు అయితే ఈసారి ఈ కోవిడ్ టైంలో వచ్చే ఫీవర్స్ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనగానే ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం. ఇంతకుముందు అలా కాదు, ఫీవర్ వచ్చిందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కన్సర్న్ దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళం, ఇట్స్ ఓకేగా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు పొజిషన్. సో ఎలా గుర్తించాలి సార్ వాళ్ళు ఇది నార్మల్ ఫీవర్, ఇది కోవిడ్ ఫీవర్ అని? దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో డెఫినెట్లీ ఈ టైంలో మనకు కోవిడ్ పాండమిక్ టైంలో మాత్రం ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఫీవర్ అనేది మనము డిఫరెంట్ కాజెస్ ఉండొచ్చు కనుక మనకు దేనివల్ల వచ్చింది అనేది మనకు తెలియకపోవచ్చు. సో ఫీవర్కి సంబంధించిన కొన్ని లక్షణాలని బట్టి మనం చెప్పచ్చు ఇది డెంగ్యూ ఫీవరా, వెదర్ ఇట్ ఈస్ కోవిడా లేకపోతే ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది. ఈచ్ ఫీవర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాలి ద్వారా వాపించే జ్వరాలు ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్, వీటిలో కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ రావడము, హెడేక్, బాడీ పెయిన్స్, కాఫ్, కోల్డ్ అనేది మనం కామన్గా చూస్తాము. ఇవి రెండింటికి కామనే, ఫ్లూకి కామన్, కోవిడ్ వైరస్కి కామన్. కనుక అక్కడ మనం డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అఫ్కోర్స్ అక్కడైతే డెఫినెట్లీ మనం కోవిడ్ టెస్ట్ చేస్తే కానీ మనం రెండిట్లో ఏది కామన్ అనేది, ఏది కాజ్ అనేది చెప్పలేము. కాకపోతే ఒకవేళ కోవిడ్ అయితే మాత్రము పర్టికులర్గా లంగ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం చాలా కామన్గా చూస్తాము. 4th, 5th డే తర్వాత పేషెంట్స్ని కాఫ్తో పాటు ఆయాసం రావడము, పర్టికులర్గా ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్లో, అంటే వృద్ధులు అబోవ్ 65 years ఉన్న వాళ్ళు కానీ, అదర్వైజ్ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, వీళ్ళలో లంగ్స్ కామన్గా ఎఫెక్ట్ అయ్యి ఊపిరితిత్తుల్లో నిమోనియా రావడం జరుగుతుంది. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము. సో మనం ఒకవేళ మనం పల్స్ ఆక్సిమెట్రీ అనే డివైస్తో మనం ఆక్సిజన్ చెక్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ లో అవుతున్నాయంటే మనం లంగ్స్ ఎఫెక్ట్ అయిందని అనుకోవచ్చు. సో ఈ కోవిడ్లో మనకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్ ఇవి కాకుండా లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్, లూజ్ మోషన్స్ అనేవి కూడా కామన్గా చూస్తుంటాం. ఇది నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, పేషెంట్ బాగా ఆయాసపడడం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. ఫ్లూలో మనం ఇంత తరచుగా ఈ సిమ్టమ్స్ చూడము. యూజువల్గా ఏంటంటే 3 to 5 daysలో ఫీవర్, కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్ వచ్చి చాలా వరకు పేషెంట్స్ రికవర్ అయిపోతారు. కోవిడ్లో మాత్రం లంగ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం చాలా తరచుగా చూస్తాం కనుక ఫస్ట్ స్టేజ్లో మనం డిఫరెన్షియేట్ చేయడం కష్టం అవుతుంది. కనుక రెండింటికి సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి కనుక టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. దాన్ని మనము ఇది ఫ్లూయే అని మనం దాన్ని లైట్గా తీసుకోకుండా మనము డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి కావాల్సిన పరీక్షలు చేసుకుంటే మంచిది. సో అయితే సార్ ఈ వర్షాకాలంలో దోమల బెడద కూడా చాలా ఎక్కువ. సో ఈ మధ్యకాలంలో అంటే మనం చూస్తున్నాం పాస్ట్ 1 week నుంచి వర్షాలు చాలా విపరీతంగా పడుతున్నాయి. సో ఈ టైంలో ఎలాంటి ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది సార్ అసలు? దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు కూడా మనం వర్షాకాలంలో తరచుగా చూస్తాం. దీనికి కారణం ఏంటంటే నీళ్ళు ఒక చోట నిలిచిపోవడం వల్ల, వాటర్ స్టాగ్నేషన్ ఆర్ వాటర్ లాగింగ్ అంటాము. ఆ ఏరియాస్లో దోమలు చేరడము, వాళ్ళ సంఖ్య పెరగడము, వాటి వల్ల వచ్చే జ్వరాలు కూడా పెరుగుతాయి. వీటిలో ముఖ్యంగా మనం చూసేవి డెంగ్యూ ఫీవర్ అండ్ చికెన్ గున్యా. సో ఈ రెండు కూడా మనకు దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు. సో దీనిలో ఒకటి ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సింటే ఈ వైరస్ని ట్రాన్స్మిట్ చేసే ఈ దోమని ఈడిస్ ఈజిప్టి మస్కిటో అంటాము, ఆర్ ఆల్సో కాల్డ్ టైగర్ మస్కిటో. సో ఇది యూజువలీ డే టైమ్ బైటర్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఆర్ లేట్ ఆఫ్టర్నూన్ టైంలో బైట్ చేస్తుంది. అని యూజువల్గా మనం ఏమనుకుంటాం, దోమకాటు అనేది యూజువల్గా ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ అవుతుంది అనుకుంటాం. కానీ ఈ డెంగ్యూ ఫీవర్ అండ్ చికెన్ గున్యా కాజ్ చేసే మస్కిటో మాత్రం యూజువల్గా డే టైంలో బైట్ చేస్తుంది. So it's a common, so when you take precautions or protection,
మనం బోత్ డే టైమ్ అండ్ నైట్ టైం తీసుకోవాలి. నైట్ టైం బైటర్స్ మస్కిటోస్ యూజువలీ మలేరియా కాజ్ చేసే ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ బోత్ దీస్ థింగ్స్, బోత్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ నైట్ టైం. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అదే విధంగా తీసుకోవాలి. సో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా అనేవి మనము దోమకాటు వల్ల జ్వరాలు ఈ సీజన్లో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి అంటారు ఈ జ్వరాలకి? సో ఇప్పుడు డెంగ్యూ అండ్ చికెన్ గున్యా ఒకవేళ మనం ఈ జ్వరాలు తీసుకుంటే రెండింటికి మొదటి 4 రోజుల వరకు 4-5 రోజుల వరకు కామన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే హై గ్రేడ్ ఫీవర్. సో 102, 103 హై ఫీవర్ రావడము, దాంతోపాటు తలనొప్పి ఉండడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, కళ్ళు లాగేయడము, కాళ్ళు చేతులు లాగేయడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ వీటికి రెండింటికి ఉంటాయి. యూజువల్గా ఇది 4-5 రోజుల వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. 5వ రోజు జనరల్గా ఫీవర్ తగ్గిపోవడము, తగ్గిన తర్వాత సెకండ్ స్టేజ్, పర్టికులర్లీ డెంగ్యూ ఫీవర్లో సెకండ్ స్టేజ్లో ఫీవర్ తగ్గిన తర్వాత బాడీ పైన దురదతో పాటు కొద్దిగా ర్యాషెస్ లాగా రావడం చూస్తుంటాము. అదే సమయంలో ఒకవేళ మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్లో రక్త కణాలు కూడా తగ్గిపోతాయి. పర్టికులర్గా తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ రక్త కణాలు తగ్గిపోవచ్చు. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డ కట్టడానికి చాలా అవసరము. ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లైక్ ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, పళ్ళ నుంచి కానీ, యూరిన్లో కానీ, మోషన్లో కానీ. ఈ మేనిఫెస్టేషన్స్ని మనం డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాము. అలాగే కొంతమంది పేషెంట్స్కి కడుపులో బాగా నొప్పి వచ్చి వాంతులు అవ్వడము, పేషెంట్ మగత పడిపోవడము, పల్స్ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. ఈ కాంప్లికేషన్స్ మాత్రం డెంగ్యూకి స్పెసిఫిక్ కాంప్లికేషన్స్, కానీ అందరు పేషెంట్స్లో రావు. చాలా స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో మాత్రం ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా గుర్తించి మనం పేషెంట్స్ని హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది. చికెన్ గున్యా వైపు వచ్చినప్పుడు మనము 4-5 డేస్ వరకు ఫీవర్ అనేది హై గ్రేడ్ ఉండి బాడీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ అనేది మాత్రం చాలా ప్రామినెంట్గా చూస్తాము. ఈ జాయింట్ పెయిన్స్ కొంతమందికి వారం 10 రోజుల్లో తగ్గుతాయి, కొంతమందికి 2-3 నెలలు కూడా పడతాయి. కాకపోతే చికెన్ గున్యాలో ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోయి షాక్లో వెళ్ళడం మాత్రం మనం చూడము. సో ఈ డెంగ్యూకి, చికెన్ గున్యాకి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? అంటే మీరు రెండింటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. రైట్. సో ఎలా ఉంటుంది? సో ఇవి రెండు కూడా వైరల్ ఫీవర్స్ అండి. సో డెంగ్యూ ఫీవర్ అయినా లేకపోతే చికెన్ గున్యా అయినా వైరల్ ఫీవర్స్. సో వైరల్ ఫీవర్స్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్స్కి ఎలాంటి రోల్ కూడా లేదు. అంటే మనం యూజువల్గా ఏమనుకుంటాం, జ్వరం అంటే మనం 2 రోజుల్లో తగ్గకపోతే యాంటీబయాటిక్స్ యూస్ చేయాలి, యాంటీబయాటిక్స్తో ఫీవర్ తగ్గిపోతుంది అనుకున్నాం. కానీ యాంటీబయాటిక్స్ అనేవి ఓన్లీ బ్యాక్టీరియాలో పనిచేస్తాయి కానీ వైరస్లో పనిచేయవు. సో డెంగ్యూ ఫీవర్ అయినా చికెన్ గున్యా అయినా యాంటీబయాటిక్స్కి ఎలాంటి రోల్ లేదు. ట్రీట్మెంట్ అనేది యూజువలీ సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్. సిమ్టమాటిక్ అంటే పేషెంట్కి ఫీవర్ ఉందంటే ఫీవర్కి సంబంధించి మనం పారాసెటమాల్ ఇవ్వచ్చు. సో పారాసెటమాల్ అవసరాన్ని బట్టి మనం 3 సార్లు 4 సార్లు ఇవ్వచ్చు. అలాగే పేషెంట్స్ హై ఫీవర్లో బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ బయటకు వెళ్ళిపోయి డీహైడ్రేషన్ అవుతుంది కనుక డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి పేషెంట్స్ని మేము యూజువల్గా అడ్వైస్ చేసేది బాగా ద్రవ పదార్థాలని తీసుకోమని చెప్తాం. అంటే లిక్విడ్స్ని ఎక్కువగా తీసుకోమని చెప్తాము. ఇది టు మెయింటైన్ ద హైడ్రేషన్. ఇవి కాకుండా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్టికులర్గా 20,000 కన్నా ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు పేషెంట్స్కి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి పేషెంట్స్ని హాస్పిటలైజ్ చేసి అవసరం ఉంటే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తాము. ఇక చికెన్ గున్యా వైపు వచ్చినప్పటికీ చికెన్ గున్యాలో ఫీవర్తో పాటు పేషెంట్స్కి చాలామందికి జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఉంటాయండి. సో ఈ జాయింట్ పెయిన్స్ని కంట్రోల్ చేయడానికి అవసరం పడితే మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చే ముందు ఇది డెంగ్యూవా కాదా అనేది ఎక్స్క్లూడ్ చేసుకోవడం చాలా అవసరం. సో యూజువల్గా ఈ సిమ్టమ్స్కి మనం ఇలాంటి ట్రీట్మెంట్తో చాలా వరకు సరిపోతుంది. వెరీ రేర్లీ పేషెంట్స్ విత్ చికెన్ గున్యా విల్ డెవలప్ ఎనీ కాంప్లికేషన్స్ కనుక వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హాస్పిటలైజ్ చేయకుండానే ట్రీట్ చేయడానికి వీలవుతుంది. సో అయితే ఈ మధ్య కాలంలో మనకు వినిపిస్తున్న పపాయ లీఫ్కి డెంగ్యూ జ్వరం తగ్గిపోతుంది అని అంటూ ఉన్నారు. చాలా మంది యూజ్ చేస్తున్నారు కూడా. సో ఏంటి సార్ ఈ డెంగ్యూకి పపాయ లీఫ్కి మధ్యలో ఏంటి సంబంధాలు ఏంటి అసలు నాకు అర్థం నిజంగానే తగ్గుతుందా? సో జనరల్గా ఏంటంటే డెంగ్యూ ఫీవర్ రాగానే చాలామంది పేషెంట్స్ భయపడతారు. ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, అది తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి పేషెంట్స్ సీరియస్ అయిపోతాయి. ఏ విధంగా మనం ప్లేట్లెట్స్ని పెంచవచ్చు? అఫ్కోర్స్ డాక్టర్స్ జనరల్గా ఏమంటామంటే ప్లేట్లెట్స్ వాటికి అది యూజువల్లీ 2-3 డేస్లో పెరిగిపోతాయి, దానికి ఏం పర్టికులర్గా మనం చేయాల్సిన అవసరం లేదంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మనము ఫేస్బుక్స్లో, వాట్సాప్స్లో చూస్తూ ఉంటాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇచ్చి మనం ప్లేట్లెట్స్ని పెంచడానికి వీలవుతుందని చాలా చూస్తుంటాం. దానిలో ఏంటంటే పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్, కివీ ఫ్రూట్స్, పోమ్గ్రానైట్స్ ఇలాంటివి ఇచ్చి ప్లేట్లెట్స్ని మనం పెంచుకోవచ్చు అనే ఐడియా చాలామందికి ఉంటుంది. సో వాస్తవంగా అంటే ఎనీ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్ బాడీ హ్యాస్ నాట్ రికమెండెడ్ దిస్ పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ టు బి యూస్డ్. అంటే వీటికి డెఫినెట్గా మెడికల్ వాల్యూ ఉంది, వీటి వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది లార్జ్ స్కేల్ స్టడీస్ అయితే లేవు.
కాకపోతే కొన్ని స్మాల్ స్టడీస్లో మాత్రం పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూస్ రూపంలో కానీ లేకపోతే ఈవెన్ సమ్ టైమ్స్ దే హ్యావ్ ప్రిపరేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్స్. సో ఇవి ఇచ్చి కొన్ని స్టడీస్లో స్మాల్ స్కేల్ స్టడీస్లో ప్లేట్లెట్స్ పెంచడం మనం చూసాము, ప్లేట్లెట్స్ పెరగడం కూడా చూసాము. కాకపోతే లార్జ్ ఎవిడెన్స్ లేదు కనుక జనరల్గా మేము క్లినికల్ ప్రాక్టీస్లో మాత్రం పేషెంట్స్కి అడ్వైస్ చేయము, కానీ పేషెంట్స్ చాలామంది వాళ్ళు ఓన్గా తీసుకుంటూ ఉంటారు. సో దట్స్ వాట్ వీ సీ నౌ డేస్. అంటే అట్లీస్ట్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అంటారా? ప్రాబ్లం ఏంటంటే పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకున్న తర్వాత చాలా వరకు డెంగ్యూ ఫీవర్ పేషెంట్స్కి గ్యాస్ట్రైటిస్, కడుపులో డిస్కంఫర్ట్, నాసియా సెన్సేషన్ ఉంటుంది. సో ఈ పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ జ్యూస్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఈ వామిటింగ్ సెన్సేషన్ పెరిగి వాంతులు అవ్వడము, లూజ్ మోషన్స్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. చాలామంది పేషెంట్స్ మా దగ్గర ఆ విధంగా కూడా వస్తుంటారు. ఇంకా వేరే ఫీవర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది సార్ డెంగ్యూ, చికెన్ గున్యా కాకుండా? సో దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు కాకుండా మనం వర్షాకాలంలో వేరే జ్వరాలు కూడా చూస్తూ ఉంటాం. వీటిలో గాలి ద్వారా వ్యాపించే జ్వరాలు ఇందాక మాట్లాడుకున్నాం మనం, ఫ్లూ వైరస్ అండ్ దెన్ కోవిడ్ వైరస్. ఆఫ్ కోర్స్ ఇయర్ అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్లో ఫీవర్స్ వచ్చినప్పుడు మనం పాసిబిలిటీ ఆఫ్ ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెన్జా అంటాం మనం, ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటాయి. కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఎక్స్క్లూడ్. ఇవి కాకుండా మనము నీటి కానీ లేకపోతే ఆహార కాలుష్యం వల్ల వచ్చే జ్వరాలు కూడా చూస్తుంటాము. వీటిలో ఒకటి టైఫాయిడ్. సో టైఫాయిడ్ కాకుండా జ్వరంతో పాటు జాండీస్ రావడం అనేది వైరల్ హెపటైటిస్ ఏ అండ్ వైరల్ హెపటైటిస్ ఈ, ఈ జ్వరాలు కూడా మనము ఈ సీజన్లో తరచుగా చూస్తుంటామండి. సో ఇలాంటి ఫీవర్స్ని మనం నివారించడానికి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే? సో ప్రివెంటివ్ మెజర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముందు జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలనేది. ఇప్పుడు దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు, డెంగ్యూ ఫీవర్ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియాలో వీటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ నీరు మన చుట్టుపక్కన నిలిచిపోకుండా చూసుకోవాలి. అంటే మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. వాటర్ లాగింగ్ కానీ స్టాగ్నేషన్ అవ్వకుండా చూసుకోవాలి. పర్టికులర్గా మన ఇంట్లో ఏముంటుందంటే ఒక ఫ్లవర్ పాట్ కానీ లేకపోతే డ్రమ్స్లో కానీ వాటర్ అలా చాలా రోజుల నుంచి అలా ఉంటుంది. సో డిస్కార్డెడ్ టైర్స్లో కానీ. సో వాటర్ ఎక్కడ నిలిచిపోకుండా మనం దాన్ని క్లియర్ చేసుకొని ఏరియాస్ని డ్రై పెట్టుకుంటే అక్కడ దోమలు చేరకుండా వాళ్ళ సంఖ్య పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన దోమకాటు నుంచి మనల్ని మనం కాపాడుకోవడం. అంటే సింపుల్గా మస్కిటో కాయిల్స్, మనకు విండో నెట్స్ కానీ లేకపోతే బెడ్ నెట్స్ కానీ ఇలాంటివి కూడా మనము యూస్ చేయొచ్చు. అది కాకుండా జనరల్గా మనకు ఈ మోడర్న్ టైమ్స్లో ఏంటంటే పూర్తిగా దుస్తులు భరించకుండా మనం యూజువల్గా టీ షర్ట్స్, హాఫ్ ప్యాంట్స్ ఇలాంటివి కూడా యూస్ చేస్తుంటాం. సో వీఆర్ ఎక్స్పోజింగ్ అవర్ సెల్ఫ్ టు మస్కిటో బైట్స్. సో ఫుల్ స్లీవ్డ్ క్లోత్స్, ఫుల్ ట్రౌజర్స్, దీస్ ఆర్ ఆల్సో సింపుల్ వేస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అగైన్స్ మస్కిటో బైట్స్. సో ఇది కూడా మనము సింపుల్గా పాటించాలి. ఇవి కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా మనం చూస్తున్నామో ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ ద్వారా యూజువల్గా ఏంటంటే కొంతమంది ఏజెంట్స్ని పంపించి ఇన్సెక్టిసైడ్ స్ప్రేస్ని కూడా అక్కడ చల్లుతారు. దానివల్ల కూడా మనం మస్కిటోస్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డెంగ్యూ ఫీవర్కి కానీ చికెన్ గున్యాకి కానీ ఇప్పుడు వరకు ఎలాంటి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ లేదు. సో ఓన్లీ ఈ ప్రివెంటివ్ మెజర్స్ మాత్రమే మనల్ని హెల్ప్ చేస్తాయి. కనుక ఈ మెజర్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇంకా నెక్స్ట్ గాలి ద్వారా వ్యాపించే జ్వరాల గురించి మనం మాట్లాడుకున్నాం, ఫ్లూ వైరస్, కోవిడ్ వైరస్. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 years నుంచి మనం పాటిస్తూనే ఉన్నాం. చాలామందికి అందరికీ తెలుసు కూడా. సో మొదటి ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్ హైజీన్. సో హ్యాండ్ హైజీన్ మనం ఏది టచ్ చేసినా దాని తర్వాత సింపుల్ హ్యాండ్ శానిటైజర్, ఆల్కహాలిక్ హ్యాండ్ రబ్ 30 secondsతో మనం హ్యాండ్ వాష్ కానీ హ్యాండ్ రబ్ చేసుకుంటే అది చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అది కాకుండా మాస్క్ ధరించడం. సో మాస్క్ ధరించడం వల్ల మన నుంచి వేరే వాళ్ళకి రావడం కానీ వేరే వాళ్ళ నుంచి మనకి ఇన్ఫెక్షన్ రావడం కానీ తగ్గిపోతుంది. మూడోది సేఫ్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్, అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయొచ్చు. అన్నెసెసరీ గ్యాదరింగ్స్, సోషల్ గ్యాదరింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంతవరకు అవాయిడ్ చేయాలి. అలాగే వ్యాక్సిన్స్ ఇప్పుడు ఫ్రీలీ అవైలబుల్ ఉన్నాయి. సో కోవిడ్కి కోవిడ్ వ్యాక్సిన్స్, కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, స్పుత్నిక్ కానీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్లూ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మనకు ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ July or August యూ కెన్ టేక్ ద ఫ్లూ వ్యాక్సిన్. దెన్ లాస్ట్లీ నీటి ద్వారా కానీ ఆహార కాలుష్యం వల్ల వచ్చే జ్వరాలు, టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్ ఈ అండ్ వైరల్ హెపటైటిస్ ఏని ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చాలా వరకు మనం అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అన్హైజీనిక్ ప్లేసెస్లో ఫుడ్ తీసుకోకుండా చూసుకోవాలి. అలాగే వాటర్, మనం తీసుకునే వాటర్ బాటిల్డ్ వాటర్ కానీ, ఫిల్టర్డ్ వాటర్ కానీ, స్టెరైల్ వాటర్ కానీ తీసుకుంటే మంచిది. తినే ముందు హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవడం చాలా అవసరము. దెన్ టైఫాయిడ్కి మనకు వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. పర్టికులర్లీ ఫుడ్ హ్యాండ్లర్స్ కానీ, ఎక్కువగా బయట వెళ్ళే వాళ్ళు, బయట తినేవాళ్ళు, వీళ్ళకి మనం అడ్వైస్ చేస్తాము టైఫాయిడ్ వ్యాక్సిన్. అలాగే హెపటైటిస్ ఏ కూడా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది.
సో ఈ జాగ్రత్తలు తీసుకొని మనం చాలా వరకు ఈ వానాకాలంలో వచ్చే జ్వరాలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సార్ అయితే కొంతమందికి వాటర్ చేంజ్ వల్ల కావచ్చు, ఫుడ్ చేంజ్ వల్ల కావచ్చు, అంటే రెగ్యులర్ ఫుడ్ డైట్ కంటే కొంచెం ఏదైనా ఎక్సెస్ తీసుకున్నా లేదంటే కంప్లీట్గా ఫుడ్ డైట్ చేంజ్ చేసినా కూడా వాళ్ళకి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఫీవర్ కానీ అలా వస్తుంది. సో అలాంటి వాళ్ళు అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఒకటి, అలర్జీ ఆర్ ఇరిటేషన్ అనేది ఒకటి. సో ఇన్ఫెక్షన్స్లో వచ్చే వాటికి మనము యూజువల్గా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షనా లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం డిస్కస్ చేసాం. కానీ ఈ సీజన్లో చాలామందికి అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఫుడ్ అలర్జీస్, ఏదైనా ఫుడ్ పడకపోతే కానీ వాటర్ కానీ ఏదైనా పడకపోయినా కూడా కొంతమందికి ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్, ఫుడ్ పడకుండా మోషన్స్ అవ్వడము, లేకపోతే ఏదైనా డస్ట్ కానీ దేనివల్ల ఎక్స్పోజర్ వల్ల దగ్గు రావడము, జలుబు రావడం జరుగుతుంది. ఇవేంటంటే ఇవి అలర్జీ ప్రాబ్లమ్స్, అలర్జిక్ రైనైటిస్ కానీ అలర్జిక్ సైనసైటిస్ అంటాం వీటిని. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ ద కాజ్, అక్కడ ఎన్విరాన్మెంటల్ ట్రిగర్ అంటే డస్ట్ కానీ కోల్డ్ ఎక్స్పోజర్ కానీ, యాజ్ యూ సెడ్ మస్కిటో కాయిల్స్, హౌస్ డస్ట్, ఫ్లవర్స్, పాలన్ గ్రెయిన్స్, సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ క్యాన్ కాజ్ కాఫ్, కోల్డ్ అండ్ ఆల్ దట్. సో అలర్జీకి ఇన్ఫెక్షన్కి మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఒకవేళ అది అలర్జీ అయితే దానికి ప్రికాషన్ ఏంటంటే ఫస్ట్ ప్రికాషన్ ఈజ్ టు అవాయిడ్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ కాజింగ్ దట్. అంటే దేనివల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుందో దాని నుంచి మనం దూరంగా ఉండడం. డస్ట్ అయితే డస్ట్ నుంచి దూరంగా ఉండడం, ఏదైనా పర్టికులర్ వస్తువు తినడం వల్ల వస్తుందంటే దాన్ని అవాయిడ్ చేయడము. అలాగే యాంటీ అలర్జిక్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి కాకుండా యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో అయితే సార్ మనం కోవిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ ఉన్న కోవిడ్ వైరస్కి ఇప్పుడు రకరకాల వేరియంట్స్కి మనం అన్నీ చూస్తూ ఉన్నాం. సో మీరేమనుకుంటున్నారు సార్, దీన్ని అసలు డెల్టా అంటున్నారు, ఇంకా చాలా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందా అనిపిస్తుంది నిజంగా మనం అనుకుంటే. సో వాట్ యూ ఫీల్, అంటే ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఇంకా వేరియంట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి, రకరకాల వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అండ్ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్ని వేరియంట్స్ మీరు చూసారు, డిఫరెన్స్ ఏంటి అసలు ఈ వేరియంట్స్కి? వెల్, ఇప్పుడు 2019లో ఫస్ట్ కోవిడ్ మనం చూసామండి, చైనాలో వుహాన్లో చూసాము. దట్ ఈస్ ద ఒరిజినల్ కోవిడ్ వైరస్, వాట్ వీ కాల్ ఎస్ కరోనా వైరస్. సో ఈ కరోనా వైరస్ విచ్ హ్యాస్ పాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1.5-2 years అయిపోయింది ఇప్పుడు. సో ఒరిజినల్ వైరస్కి ఇప్పుడు మనం చూస్తున్న వైరస్కి చాలా చేంజెస్ ఉన్నాయండి. సో బేసిక్గా ఏంటంటే ఏ ఆర్ఎన్ఏ వైరస్ అయినా ఇట్ హ్యాస్ టెండెన్సీ టు మిటేట్ అన్నమాట. దానిలో ఉన్న జెనెటిక్ స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది విత్ టైం. సో ఆ చేంజ్ అవ్వడం వల్ల ద వైరస్ బికమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒరిజినల్ వైరస్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న వైరస్కి ముందున్న వైరస్కి చాలా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ రావడం వల్ల ద వైరస్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అండ్ మేనిఫెస్టేషన్, దానివల్ల వచ్చే సిమ్టమ్స్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ఒరిజినల్ వైరస్ మనం ముందు చూసిన వైరస్కి ఇప్పటికి కొన్ని చేంజెస్, జెనెటిక్ చేంజెస్ రావడం వల్ల మనం ఈ కోవిడ్ వేరియంట్స్ చూస్తున్నామండి. సో కోవిడ్ వేరియంట్స్లో ముందు మనం యూకే వేరియంట్స్ చూసాము, బ్రెజిల్ వేరియంట్ అనేది చూసాము, దెన్ ఆఫ్రికన్ వేరియంట్ చూసాము మనము, దెన్ డెల్టా వేరియంట్ అనేది మనం ఇండియాలో కూడా చూస్తున్నాము. సో ఈ వేరియంట్స్లో ఏంటంటే ముందు ఉన్న వైరస్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ వేరియంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఒక పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అనేది ఇన్ఫెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే more number of people are affected between each other because of this. Transmission rate is higher. అది కాకుండా ఇన్ఫెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా మనం ఒరిజినల్గా చూసిన పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి 4 రోజులు 5 రోజుల వరకు ఉండి దాని తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం చాలా ఫాస్ట్గా అవుతుంది. పేషెంట్ 3 days 4 days వరకు బాగానే ఉంటారు, సడన్గా వితిన్ 48-72 hours సడన్గా ఆయాసం రావడము, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము, పేషెంట్స్ హాస్పిటలైజ్ అవ్వడం చూస్తున్నాం. అంటే స్ప్రెడ్ ప్లస్ ర్యాపిడిటీ ఆఫ్ ప్రోగ్రెషన్, అంటే డిసీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వడం చూస్తున్నాము. దెన్ మూడోది మనం ఇచ్చే ట్రీట్మెంట్స్కి వాళ్ళ రెస్పాన్స్ అనేది, ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇది కాకుండా ఈ వేరియంట్స్లో ఏంటంటే మనం వాడే వ్యాక్సిన్స్, ఇప్పుడు యూస్ చేస్తున్న వ్యాక్సిన్స్ ఉన్నాయి, కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ మనం డెవలప్ చేసినవి, వెదర్ ఇట్ ఈస్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ, ఎంతవరకు ఈ వేరియంట్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ని మనం ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనకు క్లారిటీ లేదు. Some say that the protection is good, but there are many vaccines which may not be able to protect. అంటే వ్యాక్సిన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ఈ వేరియంట్స్ పైన పనిచేయకుండా ఉండొచ్చు. అలాగే కొన్ని ట్రీట్మెంట్స్ మనం డెవలప్ చేసాం ఈ వేరియంట్స్ని
కాకుండా నార్మల్గా మనకు కోవిడ్ వచ్చినప్పుడు మనం కోవిడ్ వైరస్కి అగేన్స్ట్గా కొన్ని ట్రీట్మెంట్స్ కాక్టైల్ యాంటీబాడీస్ అంటాము. ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. ఈ యాంటీబాడీ ట్రీట్మెంట్ ద్వారా మనము ఈ వైరస్ని మనము యూజువల్గా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. కానీ ఈ కాక్టైల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ కూడా ఈ కోవిడ్ వేరియంట్స్లో చాలా వరకు పనిచేయదని మనం చూస్తున్నాం అలాంటి కేసెస్ కూడా. సో కోవిడ్ వేరియంట్స్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆఫ్ కన్సర్న్. సో దీస్ ఆర్ కాల్డ్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనము ఒకవేళ వేరియంట్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడము కొద్దిగా కష్టం అవుతుంది. బట్ హౌ మచ్ ప్రివిలెన్స్ ఈజ్ దేర్ అనేది ఇది డిఫికల్ట్ టు టెల్. ఈ కోవిడ్ వైరస్ వేరియంట్స్ హౌ ప్రివిలెంట్ దే ఆర్ అనేది ఇట్ రిక్వైర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టడీ. మనం ఏంటంటే శాంపుల్స్ తీసుకొని దాని జెనెటిక్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మాలిక్యులర్ ల్యాబ్స్లో చూసినప్పుడే ఎపిడమియాలజికల్ స్టడీస్లో మనకు ప్రివిలెన్స్ ఆఫ్ దీస్ కోవిడ్ వేరియంట్స్ తెలుస్తుంది. బట్ దేర్ ఈజ్ ఎ కన్సర్న్ దట్ ఇన్ ద వరల్డ్ ఈ సెకండ్ వేవ్లో చాలా వరకు కేసులు మనం చూసాము. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఆర్ మోర్, డెత్స్ కూడా చాలా అయ్యాయి, ప్రోగ్రెషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉండింది. సో దెర్ ఈజ్ ఏ స్కూల్ ఆఫ్ థాట్ విచ్ థింక్స్ దట్ మేబీ ద కోవిడ్ వేరియంట్స్, ఈ డెల్టా వేరియంట్స్ లాంటివి దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ దిస్ సీరియస్ కేసెస్ విచ్ రిక్వైర్డ్ హాస్పిటలైజేషన్. అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం పడింది. డెత్ రేట్ కూడా హై ఉండడానికి ఈ వేరియంట్స్ వల్ల కాజ్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం చాలా వరకు. ఇది వాటి అపోలో ఆరోగ్యమస్తు. వచ్చే వారం మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.